సంతోషి హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే రెగ్యులర్ నోటిఫికేషన్లన్నీ కూడా నేను ఏ వీడియో పెట్టినా కూడా మిస్ అయిపోకుండా మీకు డైలీ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, చూసారు కదా మరి. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, ప్రెస్ చేస్తే నా రెగ్యులర్ నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవాళ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందు డిస్కస్ చేయడానికి వచ్చాను. ఇవాళ రేపు మనం చూస్తున్నది ఏంటంటే, ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మన పిల్లలు మన దగ్గరకు వచ్చి, అమ్మ పక్క ఫ్లాట్లో వాళ్ళ ఆంటీ పానీపూరి చేసిందంట, పూరి చేసిందంట, చపాతీ చేసిందంట, రకరకాల వెరైటీలు చేస్తుందంట, నువ్వేమీ చేయట్లేదు, నేను వీడియో క్లాసులు అటెండ్ అవుతున్నప్పుడు నువ్వేమి నా పక్క నుండి హెల్ప్ చేయడం లేదు ఎందుకని అని చెప్పేసి పిల్లలు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ ఎందుకు మనం వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, మనం వాళ్ళతో ఎక్కువగా ఎందుకు ఆడుకోలేకపోతున్నాము? ఎందుకంటే ఇది వరకు మనం ఒక్కళ్ళమే ఇంట్లో ఉండేవాళ్ళం, ఎక్కడ పనులు అక్కడ పని సర్దుబాటు అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించేసిన తర్వాత చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతోటి మనం కలిసి ఆడుకోవడం అనేది, వాళ్ళతో దగ్గర ఉండి చదివించడం అనేది, ఒక టైం టు టైం ఉండేది, ఒక మేనేజ్మెంట్ అనేది నడుస్తూ ఉండేది. ఆ టైంలో ప్రతి ఇళ్ళలు కూడా వాళ్ళ పనులు అవి చేసేసుకుంటూ ఉండేవాళ్ళు. జీవితం కూడా ఆ డే కూడా సాఫీగా గడిచిపోతూ ఉండేది. కానీ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. ఒక టైము పద్ధతి లేకుండా అయిపోయింది. మన డైలీ రొటీన్ అనేది కంప్లీట్గా మిస్ అయిపోయాము. ఉదయాన్నే లేచి చేయడం ఏమున్నది, ఎందుకు మనం కొంచెం లేటుగా లేచి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఫీలింగ్ మనకే రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంట్లో కూడా 1 గంట 2 గంటల పని అనేది స్లోగా నడుస్తుంది అన్నమాట, బండి అనేది. ఎందుకు అంటే అది మనలోనే ఉన్నది, మనం చేసుకున్న దాన్ని బట్టే ఉన్నది. అండ్ హస్బెండ్స్ కూడా, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కదా, మేము ఆ రూమ్లో పెట్టి తలుపేసేసుకొని 24 గంటలు మాకు కొంచెం గ్లాస్ మంచినీళ్ళు అందించవచ్చు కదా, అక్కడక్కడ ఒకసారి టీ ఇవ్వచ్చు కదా, అక్కడక్కడ ఒకసారి కాఫీ ఇవ్వచ్చు కదా అని వాళ్ళు, అండ్ మీ ఇల్లు కానీ వాళ్ళందరూ ఇంట్లో ఉండుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు, అమ్మ మాకు సెపరేట్గా ఇంకొంచెం ఇలా చేసి పెట్టు, మాకు ఉప్పు కొంచెం తక్కువగా వేస్ట్ చేసి పెట్టు, మాకు కొంచెం అందులో బిఫోర్గా ఇవ్వడం నేర్చుకో. అన్ని పనులు ఒకటేసారి, అలాగే పని మనిషి రాకపోవడంతో ఇంట్లో పనులు కూడా చేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, బట్ట పెట్టి రాసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఎండ వేసుకోవడం, ఐరన్ చేసుకోవడం, అన్ని పనులు ఒక్క మనిషి మీద పడడం అనేది పెద్ద స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంటుంది. అందుకని ఇవాళ రేపు చాలా మంది మనం పేపర్స్లో చదువుతున్నాం కూడా, ఎక్కువగా ఇలాంటి వైలెన్స్ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అని చెప్పేసి ఎక్కువగా ఫ్లో అనేది అవుతూ ఉన్నది. కాకపోతే అది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి, మనం మేనేజ్ చేసే దాన్ని బట్టి కూడా ఈజీగా అనేది లైఫ్ అనేది వెళ్ళిపోతుంది అనేది చూసుకోవాలన్నమాట. అవును, ఒక మనిషి ఒక పని చేయడం ఒక అలవాటు అయితే 10 పనులు ఒకటే మనిషి చేయడం అనేది చాలా చాలా కష్టం. అది మనం ఎప్పుడు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది వరకు అనిపిస్తుంటుంది, 10 ఏళ్ళ నుంచి ఇదే పని నేను చేస్తున్నాను కానీ నాకు ఎప్పుడు ఇంతగా విసుగు అనిపించలేదు, ఇంత చిరాకు రాలేదు, ఇంత కోపం రాలేదు, ఎందుకు ఇలాగా ఈ 2 నెలల్లోనే ఇంత అనుభవిస్తున్నాను, ఇంత అలసిపోతున్నాను అని చెప్పేసి ఫీలింగ్ చాలా మంది ఆడవాళ్ళలో వస్తూ ఉన్నది. ఏంటంటే సెల్ఫ్ పిటినెస్ అనేది మనకే వస్తుందన్నమాట. అంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో పని చేస్తున్నాను, మిగతా వాళ్ళందరూ కూర్చుంటున్నారు అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ప్రతి వాళ్ళకి ఎప్పుడైనా కూడా మన లైఫ్లో ఎక్కడ గొడవలు వస్తాయంటే 3 పాయింట్ల దగ్గర గొడవలు వస్తాయి. మనిషికి కలిసి ఉండడంలోని, డబ్బు విషయంలోని, పని విషయంలోని. ఈ 3 విషయాల్లోనే మనకి బాగా మనం మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి మన లైఫ్ అనేది స్మూత్గా వెళ్తూ ఉంటుంది. లేదు అనుకుంటే చాలా చాలా డిస్టర్బెన్సెస్, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మన డేని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇక ఏమాత్రం డిలే చేయకుండా వీడియో అనేది కంటిన్యూ చేసేస్తాను. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్, హౌస్ హోల్డ్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ దాన్ని ఎవరికి చెప్పుకోలేక, చెప్పడానికి చాలా చిన్న విషయాలు అవుతాయి, ఫేస్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది ఎంత ప్రాబ్లం అనేది, ఎంత స్ట్రెస్ అనేది మన మీద పడుతుంది, మన మనసు ఎంత గాయపడుతుంది అనేది ఆడవాళ్ళకే తెలుస్తుంది. కానీ బయటకు చెప్పుకోవడానికి ఈ చిన్న విషయాలు నేను ఎవరికి చెప్పుకుంటే వాళ్ళు కొట్టి పడేస్తారు, చాలా తేలిగ్గా తీసుకుంటారు అనే ఫీల్ కూడా వస్తుంటుంది. కొంతమంది ఇంకా కొంచెం హై పిచ్లో తీసుకుని దీన్ని నేను భరించలేను, నేను దేంటి కంప్లైంట్ చేస్తాను అనే దాంట్లో ఉంటారు. కొంతమంది వాళ్ళ మదర్స్కి వాళ్ళకి ఫోన్ చేసుకుని ఇలా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి చెప్పుకోవడం, లేకపోతే పక్క వాళ్ళతో చెప్పుకోవడం, ఇలాంటివన్నీ చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమున్నది? మీ ఇంటి గుట్టు బయటకు వెళ్ళిపోవడం తప్పితే ఇంక ఏమీ జరగదు. కాబట్టి దీన్ని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయడంలోనే ఉంటుంది. కొట్టుకుని బయటకు వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చుకుంటే మొత్తం జీవితం నాశనం అయిపోతుంది, కానీ ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. కాబట్టి మీ అంతటా మీరుగా కొంచెం ఆలోచించండి.
ఈ వర్క్ అనేది మేనేజ్మెంట్ అనేది మనం ఎలా చేయాలనేది. మీకు అనిపించవచ్చు అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా, ఇంకా మేనేజ్ చేసేది ఏమన్నది, ఇప్పుడు చేసినా ఏమంటే తర్వాత చేసినా ఒకటే అని. మరి ఇంత పని ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైం ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఫస్ట్ ఈ పని చేయాలి, ఇవాళ బట్టలన్నీ ఉతకాలి, ఉతికాము, ఎండ వేసాము, అయిపోయింది. దాన్ని పక్కకు పెట్టిన తర్వాత అవి మడతలేయడం అనేది తర్వాత చూసుకోండి. ఒక రోజు మొత్తం బట్టలన్నీ మడతలేసి ఎవరు వాళ్ళకి పెట్టడం అనేది, లేదా ఇవాళ ఐరనింగ్ చేయాలి, మొత్తం బట్టలు అవన్నీ ఐరన్ చేయాలి, ప్రెస్ చేయాలి, 1 అవర్ వరకు ఆ పని చేయండి. ఆ 1 అవర్ తర్వాత ఇక నేను ఈ పని ఏమి చెయ్యను, దీన్ని ఇక్కడ వదిలేసి నేను వేరే పని మీదకి వెళ్తానని చెప్పేసి ఒక్కొక్క పర్టికులర్ పనికి ఒక పర్టికులర్ టైం అనేది ఇవ్వండి. దాన్ని మించి ఆ పని చేయడం మానేయండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళేది లేదు, పెద్దగా కొంపలు మొలిగిపోయేవి ఏం లేదు, ఈ నిమిషానికి పని ఆపేస్తే కొంప మొలిగిపోయేది ఏం లేదు కదా. కాబట్టి ఈ టైంలో ఇక్కడ ఇది ఆపేసి వేరే పని మీదకి షిఫ్ట్ అవడానికి ట్రై చేయండి. వర్క్ ప్రయారిటీ అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ముఖ్యం, ఏది ముందు ఏది వెనక అనేది ఆలోచించుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ హెల్త్కి ప్రయారిటీ ఇచ్చుకోండి. అన్ని పనులు ఇప్పుడు ఒక మోటార్ మీద ఎక్కువగా పని ఉదయం నుంచి రాత్రి వరకు రన్ చేస్తే మోటార్ ఎలా వేడెక్కిపోయి కాలిపోతుందో, గీజర్ ఉదయం నుంచి ఒక 2-3 గంటలు వేసి ఉంచేస్తే ఎలా కాలిపోతుందో, మన బాడీ కూడా అలాగే ఒకటేసారి ఎక్కువ ప్రెషర్ ఎక్కువ పని ఇస్తే దానికి కూడా మనకి మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అది కూడా ఫీల్ అవుతుంది, చాలా కష్టంగా ఉన్నది, నేను చేయలేకపోతున్నాను, బాడీ పెయిన్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉన్నది, హెడేక్ ఉన్నది, ఇలాంటి రకరకాల అన్నిటికీ మన స్ట్రెస్సే మనకి రకరకాల పార్ట్స్తో చూపిస్తూ ఉంటుంది మన బాడీ అనేది. కాబట్టి మీ హెల్త్కి ముందు ప్రియారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీకు నొప్పిగా ఉన్నది, బ్యాక్ పెయిన్ ఉన్నది, లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నాయి, వెంటనే ఒక పెయిన్ కిల్లర్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. పర్లేదు ఈ నొప్పితో చేసేస్తే అయిపోతుంది, దాని తర్వాత కూడా మళ్ళీ మీరే కదా పని చేయాలి, ఎవరు వచ్చి చేస్తారు. కాబట్టి మీ హెల్త్ అనేది మీరు ముందు చూసుకోండి. ఒక పెయిన్ కిల్లర్ తీసుకోవడం కానీ, లేకపోతే ఆయిల్ మసాజ్ కానీ, లేకపోతే మీ వాళ్ళకి చెప్పండి, నా హెల్త్ ఇలా బాగాలేదు, నాకు ఇలా నొప్పి వస్తుంది, మీరు ఎవరైనా కొంచెం సాయం చేసి పెట్టండి, నాకు కొంచెం మసాజ్ చేసి పెట్టండి, తర్వాత నేను పని చేయగలుగుతాను అని మీరు ఓపెన్ అప్ అయితేనే తెలుస్తుంది. మీకు ఎంత నొప్పి ఉన్నది అనేది మీరు యువతల వాళ్ళకి చెప్తేనే కాబట్టి తెలుస్తుంది. మీలో మీరు భరించుకుంటూ ఉండి మీరు పని చేసుకుంటుంటే వాళ్ళకి అర్థం కాదు, ఇంకా ఇది చేయడం లేదు, ఇలాగ నీరసంగా చేస్తుంది అనే మాటలు పడేదానికంటే నాకు ఇలా బాగాలేదు, మీరు కొంచెం సాయం చేయండి అని ఓపెన్ అప్ అయ్యి మీ హెల్త్ ప్రయారిటీ అనేది ముందుగా చూసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంట్లో పనులని నా ఒక్కదానికే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి చేత కాదు, ఒకవేళ వాళ్ళు ఆ పని చేసినా నాకు నచ్చదు, వాళ్ళు సరిగ్గా చెయ్యరు అని చెప్పేసి ఇలాంటి డెసిషన్స్ గైడ్ లైన్స్ అవి పెట్టకుండా మీరు ఒక్కళ్ళే అన్ని పనులు చేయడం కాకుండా ప్రతి వాళ్ళకి ఒక్కొక్క పని అనేది అప్పచెప్తూ ఉండండి. డివైడ్ చేసి చెప్పండి వాళ్ళకి. అంటే ఇప్పుడు మీ అత్తగారు వాళ్ళు ఉన్నారు, మీ మామగారు వాళ్ళు ఉన్నారు, మీ పిల్లల్ని వాళ్ళని ఆడించమని చెప్పండి, 2 కథలు చెప్పమని చెప్పండి, వాళ్ళకి రిలేషన్ పెరుగుతుంది, పిల్లల్ని కంట్రోల్ చేసే బాధ్యత వాళ్ళ సైడ్ వెళ్తుంది. కాబట్టి మీరు వేరే పని చేసుకోవచ్చు. అండ్ మీ ఆయన వాళ్ళు ఆఫీస్ వర్క్ కొంచెం ఆగినప్పుడు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఒక 7 to 8 వీళ్ళు స్టార్ట్ చేసేది ఎలాగో 9 నుంచి 10 నుంచి స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు ఏమైనా ఉంటే గ్రాసరీస్ ఏమైనా కావాలంటే తెచ్చుకోవడం, లేదా కూరలు తెచ్చుకోవడం, బయట నుంచి ఏమైనా కావాలనుకుంటే అన్నీ ఒక్కొక్కటి చెప్పకుండా ఏవైతే కావాలో ఒక లిస్ట్ చేసేసి వాళ్ళకి ఇవ్వడానికి చెప్పండి. ఇచ్చేసి ఇవి నాకు కావాలి మీరు తెచ్చిపెట్టండి అని చెప్పండి. వాళ్ళు కంపల్సరీగా ఆ టైంలో వెళ్ళి తెచ్చిపెట్టేస్తారు. అంతేకాని నాకు ఒక సామెత ఉంటుంది చూడండి, దాహం వేసినప్పుడు బావి తవ్వాలి అని చెప్పేసి, అలా కాకుండా మీకు ఎప్పుడు ఏవి కావాలి అన్నది ఆ నిమిషానికి ఆలోచించి నువ్వు ఇప్పుడు చేస్తావా అని వాళ్ళ మీద పెట్టకుండా, నాకు ఇవన్నీ అవసరం ఉన్నాయి, ఇప్పుడు ఇవి మీరు తెచ్చిపెట్టండి, ఈ టైంలో మీరు ఏ టైంలో మీకు ఫ్రీ ఉంటే ఆ ఫ్రీ టైంలో మీరు తెచ్చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేయడం మంచిది. అండ్ మీ పిల్లలు ఉన్నారు, ఒక 5 నుంచి 6 ఏళ్ళ పైన వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళకు కూడా చిన్న పనులు, బట్టలను ఇలా మడతేసి పెట్టుకున్నానా, లేకపోతే ఈ గ్లాసులు అక్కడ పెట్టేసే సింకులు, లేకపోతే మొక్కలకి బకెట్లో వాటర్ అక్కడ ఇచ్చేసి మొక్కలన్నిటికీ నీళ్ళు పెట్టు, ఇలాంటి చిన్న పనుల నుంచి బాటిల్లో నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెట్టు, ఇలాంటివన్నీ కూడా అన్నీ మీరే చేయాలి. ఒకవేళ వాళ్ళు చేస్తే బాటిల్లో నీళ్ళు పోస్తే నీళ్ళు కింద పడిపోతాయి, మొక్కలు నీళ్ళు పోస్తే మట్టి పెట్టుకు వచ్చేస్తుంది అని చెప్పి లేనిపోని చదస్తాలకి పోకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని డివైడ్ చేసి ఇస్తూ ఉండండి. వాళ్ళు చేసిన పనిని అప్రిషియేట్ చేయండి, ఎలా తప్పు చేశారు అనేది చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. అంతేగాని నీ పని నాకు నచ్చదు అక్కడ పెట్టేసి నేనే చేసుకుని చేస్తాను అని చెప్పుకుంటే అందరూ అన్ని పనులు వదిలేస్తారు, అన్నీ మీ నెత్తికే వచ్చి పడతాయి. కాబట్టి ఇలాగ వర్క్ డివైడ్ చేసి ఇవ్వండి, మీరు చెయ్యాలి, మీరు అందరూ షేర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. గట్టిగా అరిస్తే ఎప్పుడు ఏ పని కాదు, నెమ్మదిగా చెప్పి ఈ రకంగా చెయ్యాలి, ఇది మంచి అలవాటు, ఇలా మేము చిన్నప్పుడు చేసాము మీరు ఇప్పుడు చెయ్యండి అని చెప్పి చెప్పడం కూడా చేస్తూ ఉంటే ఈ చిన్న పెట్టి వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెషర్ అంతా మీ మీద పడకుండా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరు కూడా ఈ లైఫ్లో పర్ఫెక్షనిస్ట్ కాదు. ప్రతి వాళ్ళు మనిషి అన్నాక సాధారణంగా తప్పు చేసి తీరుతారు.
తప్పు చేసిన తర్వాత అది ఎలా దిద్దుకోవాలి, ఎలా తర్వాత పర్ఫెక్ట్గా చేయాలనేది నేర్చుకుంటారు. కాబట్టి మీరు చెఫ్ చేసినట్టు నార్మల్గా డిషెస్ అన్ని చేసి కలర్ఫుల్గా గార్నిష్ చేసి పెట్టాలని ఏం లేదు. నార్మల్గా సాదాగా చేయొచ్చు. ఒక్కోసారి కాఫీల్లో కొంచెం పంచదార తక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు. మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చెప్పండి. నేనేం అంత పర్ఫెక్షనిస్ట్ కాదు, ఒక్కోసారి ఉప్పు తక్కువ అవుతుంటుంది, ఒక్కోసారి ఎక్కువ అవుతుంటుంది. కూర క్వాంటిటీ ఎక్కువ చేసినప్పుడు కొంచెం కొంచెం ఇటు అటు ఉప్పు కారాలు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. అది మీరు అడ్జస్ట్ చేసుకుని కొంచెం నెమ్మదిగా ఉంటే జీవితం అనేది సాఫీగా వెళ్ళిపోతుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. కొన్నిసార్లు ఎక్కడైతే మీరు నోరిప్పి గట్టిగా చెప్పాలో అక్కడ చెప్పాలి. ఎక్కడైతే కొన్నిసార్లు చెప్పకుండా ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయగలుగుతారో అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్పకపోతే ఇది నార్మల్గా ఇలాగే కంటిన్యూ అయిపోతుంటుంది. ప్రొలాంగ్డ్గా లైఫ్ లాంగ్ మీరు భరించాల్సి వస్తుంది. మీ మనసుకి బాగా స్ట్రెస్ అనేది అవుతుంది. వీళ్ళు ఎంత మమ్మల్ని ఇంత సతాయిస్తున్నారు అనే ఫీలింగ్ మీకు జీవితాంతం ఉండిపోతుంది. కాబట్టి ఇది ఇలా కాదు, ఇలా చెయ్యండి, ఇలా చేస్తే నాకు నచ్చటం లేదు అని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు. ఇలాగ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉండండి. లేదు కొన్నిసార్లు ఇది ఇంకా కొంచెం పెద్దగా దారితీస్తుంది అనుకున్నప్పుడు నోరు మూసుకుని ఆ నిమిషానికి మాట్లాడకుండా ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేసేస్తే అయిపోతుంది. ఒక మనిషి మాట్లాడినప్పుడు ఇంకో మనిషి మాట్లాడితేనే కదా మనకి డిస్కషన్ ఎక్కువ అవుతుంది. లేదు అక్కడ మాట్లాడకుండా దాన్ని అక్కడ వదిలేసి ఓకే మీ ఇష్టం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైతే కోపం ఎక్కువగా అనిపిస్తుంటుందో చాలామంది ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే లోపట్లోపటి కొనుక్కుంటూ ఉండడం, లేకపోతే బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుండడం, ఒక గదిలో కూర్చొని ఏడుస్తుండడం, ఇలా చేస్తూ ఉంటారు. సాధారణంగా మీకు ఎవరైతే క్లోజ్గా అనిపిస్తారో వాళ్ళకి వెళ్ళి మాటలు ఇలా జరుగుతుంది అనేది చెప్పుకోండి. మీకు కొంచెం మీ బరువు తగ్గుతుంది, మీ మనసులో బాధ. లేదనుకుంటే మంచి మ్యూజిక్ ఏదైనా వినండి, లేదనుకుంటే మంచిగా నెంబర్స్ కౌంట్ చేసుకోండి, లేకపోతే ఏవైనా స్తోత్రాలు అవి ఉంటే అవన్నీ నెమ్మదిగా 1 గంట సేపు మీరు ఆ పర్టికులర్ పీరియడ్ మూడ్ అంతా చేంజ్ అయిపోయే వరకు కొంచెంసేపటి వరకు మీరు ఒక్కళ్ళే కూర్చుని బయట ప్రకృతిని ఆస్వాదించడానికి ట్రై చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే కోపంలో రకరకాల మాటలు వస్తాయి, కోపంలో రకరకంగా చేద్దాం అనే ఐడియాలు వస్తూ ఉంటాయి. కానీ 1 గంట 2 గంటల తర్వాత ఏంటి ఈ పని నేనే చేశానా అనే ఐడియా కూడా మనకు వస్తూ ఉంటుంది. ఎందుకు ఇంతగా రియాక్ట్ అయ్యాను నేను అని అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ రకమైన ఫీలింగ్స్ అన్నిటిని మీరు అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం దాని నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఆ కోపం వచ్చిన నిమిషానికి మీరు పక్కకి వెళ్ళిపోతే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయలేని వాళ్ళు అయితే చాలామంది అంటూ ఉంటారు, నాకు కోపం వచ్చిందంటే నేనేం చేస్తాను నాకే తెలియదు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి వెళ్ళిపోయి కొంతసేపు ఓకే నన్ను ఒక అరగంట వరకు వదిలేయండి అని చెప్పేసి వెళ్ళిపోయి దాని తర్వాత వచ్చి మళ్ళీ అందరితో కలవడం అనేది మంచి అలవాటు. ఇవి పాయింట్స్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు ట్రై చేయడానికి ఇంట్లో మామూలుగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీటితో పాటు ఒక మనిషి పని చేస్తూ ఉంటే 10 మంది కూర్చునే పని చేయించుకునే అలవాటు మన కంట్రీలో చాలా ఉన్నది. దీన్ని మ్యాక్సిమం ఇప్పుడు పాతకాలం వాళ్ళు ఉన్నారంటే అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు దాన్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. ఇది ఇలా చేయాలి, ఇది మీరే చేసుకోవాలి, ఈ పనులు మీరు చేసుకోవాలి, ఒకదాన్ని నేను చేయలేను అని చెప్పి ఒక్కొక్కరికి ఒక పనిని అప్పచెప్పడానికి ట్రై చేయండి. ఒక మనిషి సంపాదిస్తే కూర్చుని తింటే డబ్బులు ఎలా కొండలు కూడా కరిగిపోతాయో అలాగే ఒక మనిషి చేస్తూ ఉంటే పనులు కూడా అలాగ అవుతూనే ఉంటాయి. ఇంకా కానీ తగ్గేది మాత్రం ఉండదు. ఇంటి పనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడూ ఉండదు. ఏది మూల చూస్తే ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది, దాన్ని చేయాలనిపిస్తుంటుంది. అండ్ మీకు అక్కడ నిమిషానికి ఇంకా ఓపిక లేదు, మీ బాడీ కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయింది, మీ బ్యాటరీ అయిపోయింది అనుకుంటే ఆ నిమిషానికి ఇంకా పని చేయడం మానేయండి. ఈ పనిని వదిలేసి రేపు చేస్తారని చెప్పేసి వదిలేయండి. అప్పుడు మీ బాడీ కూడా ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ డే మీకు రీఛార్జింగ్గా ఉంటుంది. ఆ పనిని ఏడ్చుకుంటూ గంట సేపు నీరసంగా చేసే పనిని 15 గంటలో మీరు నెక్స్ట్ డే చేయగలుగుతారు. కాబట్టి వాయిదా వేసేసి దాన్ని అక్కడ వదిలేసి నేను రేపు చేసుకుంటాను అని చెప్పేసి కంటిన్యూ చేయండి. ఈ రకంగా ఈ టిప్స్ అన్ని మీరు పాటిస్తూ ఉంటే ఈ లాక్డౌన్ పీరియడ్ ఎన్ని రోజులున్నా దాని తర్వాత తగ్గిపోయినా మీ మంచి అలవాట్లన్నీ మీకు ఇవి కంటిన్యూ చేయడం వల్ల మీ లైఫ్ చాలా చాలా ఫ్రీగా వెళ్తుంది. ఎవరితోని మీకు ఏ రకమైన డిస్టర్బెన్సెస్ ఉండవు. అందరి దాంట్లో కూడా మీరు ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. అంటే మీ పిల్లలతో మీకు ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది, మీ హస్బెండ్తో మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది, మీ అత్తమ్మ వాళ్ళకి మంచి వాల్యూ ఇచ్చి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా చేసినట్టు అనిపిస్తుంది. అండ్ మంచి హోమ్ మేకర్గా మీకు పేరు కూడా వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అదే హోమ్ మేకర్ నేను చెప్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి. అండ్ ప్రతి హోమ్ మేకర్కి ఇది మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇది బెస్ట్ ఆర్టికల్గా వచ్చిన తర్వాత దీన్ని నేను ప్రిపేర్ చేసి వీడియో కింద చేస్తున్నాను. ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కొన్ని టిప్స్ ద్వారా
వాళ్ళ లైఫ్ అనేది స్ట్రెస్ఫుల్గా కాకుండా హ్యాపీగా వెళ్ళిపోతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.